హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇది స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో ఇదైతే రెసిపీ వచ్చి ఓట్స్ పెసరపప్పుతో అనమాట. ఈ రెసిపీ వెయిట్ లాస్‌కి, లంచ్‌కి, డిన్నర్‌కి ఆర్ కిడ్స్‌కి కూడా ఈజీగా చేసి పెట్టే రెసిపీ అనమాట. సో చూపిస్తున్నట్లుగా పెసరపప్పుని ఒక గ్లాస్ పక్కన నానబెట్టుకొని ముందుగా ఉంచుకోండి. ఆర్ అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు పెసరపప్పు, నో ప్రాబ్లం. నేనైతే కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ కొంచెం వేసుకున్న, ఆవాలు, జీలకర్ర అండ్ ఆనియన్, టమాటో కొంచెం ఉడికాక దీనిలోకి నానబెట్టుకున్న పెసరపప్పు, నేనైతే ఒక గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసుల ఓట్స్ యూస్ చేస్తున్నాను. ఇదైతే 3 మెంబర్స్కి వచ్చింది. సో ఓట్స్ చాలా కొంచెం ఎక్కువ వస్తుందండి కొంచెం వేసుకున్న. సో చూపిస్తున్నట్లుగా పెసరపప్పులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకోండి, సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. దీనిలోకి పెసరపప్పు మంచిగా ఉడికిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని కొంచెం జారుగా వచ్చేలాగా చేసుకోండి, లైక్ పప్పు కన్సిస్టెన్సీ రావాలి. దీనిలోకి ఇప్పుడు చూపిస్తున్నట్లుగా నేను ఓట్స్ కూడా యూస్ చేశాను. ఇది నేను గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ లైక్ రోల్ ఓట్స్ యూస్ చేశాను. మీరు ఇన్స్టంట్ ఓట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని అండ్ దీనిలోకి సాల్ట్, పసుపు అండ్ కొంచెం మిర్చి పౌడర్ అండ్ మిరియాల పౌడర్ అన్నీ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉడకబెడితే సరిపోతుంది. ఓట్స్ ఉడికేదాకా ఆల్రెడీ పెసరపప్పు మనకి ఉడికిపోయింది కదా, సో కొంచెం ఒక 3 to 5 మినిట్స్ లోపల ఉడికిస్తే సరిపోతుంది. అండ్ ఈ కాంబినేషన్గా అయితే మీరు కొంచెం ఆవకాయ వేసుకొని తినచ్చు ఆర్ ఆమ్లెట్ వేసుకొని తినచ్చు, అది మీ చాయిస్. ఆర్ ఉత్తగా కూడా నార్మల్గా ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో నేను చెప్పా కదా 3 to 5 మినిట్స్ అలా వదిలేయండి అని. జస్ట్ లిడ్ క్లోజ్ చేయకుండా ఇలాగ పైన పెట్టేసి వదిలేసాయండి. దీనిలోకి లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసేసుకోండి, అంతే అండి. మన ఎమ్మీ అండ్ టేస్టీ ఓట్స్ పెసరపప్పు మసాలా ఓట్స్ రెడీ. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఈ రెసిపీ మీరు ఈజీగా చేసి పెట్టేసేయచ్చు వాళ్ళకి. బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే చెప్పా కదా ఆమ్లెట్ వేసుకున్నాను ఈ కాంబినేషన్గా, మీరు ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఆర్ చికెన్ ఫ్రై కూడా బాగుంటుంది ఈ కాంబినేషన్. సేమ్ మన సాంబార్ రైస్ కాంబినేషన్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. చాలా బాగుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒకసారి నా వీడియోస్ చూడండి. అండ్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను కుకింగ్ ఛానల్ అని చెప్పి, సారీ కుకింగ్ వీడియోస్ అని చెప్పి. దానిలో నా కుకింగ్ వీడియోస్ అన్నీ ఉంటుంది. చూడని వాళ్ళైతే ఒక్కసారి చూసి ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఒక లైక్ అండ్ కమెంట్ చేయండి. మీ లైక్స్ కమెంట్స్తోనే నా సపోర్ట్తోని నా ఛానల్ రీచ్ అవుతుంది చాలామందికి. సో నేనైతే ఇలా ట్రై చేశాను ఓట్స్ పెసరపప్పు అండ్ డెడ్లీ కాంబినేషన్ ఆఫ్ ఆమ్లెట్. చాలా బాగుంది. నేను మా హస్బెండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.